నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇది నారావారిపల్లెలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అన్నమాట. ఇది చూడండి, ఆయన బస్సు అన్నమాట ఇది. అలాగే చూడండి, పోలీసులంతా ఉన్నారన్నమాట. చెకింగ్ అయితే ఇప్పుడు తెల్లారుజామున 5 అయితే అవుతుంది. నారావారిపల్లి తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఎదురుగా కనపడుతున్నారు కదా, అదే మెయిన్ గేట్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మెయిన్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మనం చూసుకుంటే మెయిన్ రోడ్డుకే వస్తుంది. నారావారిపల్లి మీరు వచ్చినారంటే కానీ మెయిన్ రోడ్లోనే ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరైనా తెలిసిన వారి ద్వారా మాత్రమే వస్తేనే లోపలికి అనుమతిస్తారన్నమాట. చూడండి, ఉదయం ఎవ్వరు ఒక్కరు లేరు కదా, ఇప్పుడైతే ఫుల్ జనాలు అయితే వచ్చేసినారు. చూడండి, మెయిన్ రోడ్డు కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక పక్క ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ మొత్తం రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే గేట్లు తెరిచినారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పేసి గేట్లు అయితే తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2-3 సార్లు అయితే చేశారన్నమాట. అలాగే నారావారిపల్లిలో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా అయితే పెట్టడం జరిగింది. చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నారావారిపల్లిలో ఎలా ఉంటుందో ఒకసారి చూపిండంటే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గేట్ అనమాట. ఆ లోపలికి ఎవరిని పంపించరో, లోపల నుంచి ఎక్కడ ఎవరైతే అనుమతిస్తారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఇంకా కొద్దిసేపట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బయటికి వస్తారు. మీకైతే చూపిస్తాను. చూడండి, అంతా సిద్ధమైపోయింది. చూడండి, మొత్తం రిపోర్టర్లు, ఎస్ఎస్సి కమాండోలు మొత్తం అందరూ సిద్ధం చేసి 2-3 సార్లు వస్తున్నారు అని చెప్పేసి అప్పటికి 2-3 సార్లు కూడా రాలేదన్నమాట. అలాగే ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అయితే బయటికి వస్తూ ఉన్నారు. తప్పకుండా అయితే వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ వస్తారో చూడండి. సార్ మళ్ళా వస్తాడండి. వెనకాల చీట్ పెట్టుకోండి. బాలకృష్ణ దీన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది వచ్చేసి సంక్రాంతి వీడియో అనమాట. సంక్రాంతికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అర్జీ అయితే ఇవ్వడం జరిగింది. నేను అర్జీకి ఇప్పటికి 8 నెలలు అవుతుంది, ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. సీఎం గారి చేతికే ఇవ్వడం జరిగింది. మీకు లాస్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి. చూద్దాం, సీఎం గారి చేతికి ఇచ్చినాం కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవుతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. వీడియో వస్తుంది, తప్పకుండా అయితే చూడండి. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి చేతికి మన అర్జీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.